ध्यायामि ध्यानं समर्पयामि चक्रं शङ्खं जलापं परशुभशेषं शूलभाषाङ्कुशास्त्रो विप्राणं वज्रने देहलमुदलगलं पुण्यमद्यकृतं स्वं ज्वालाकेशं तनेत्रं जगतनलमहमालकेयोरभूषो राजे षट्कोणसंतं सकलरिपुजनं प्राणसंहारचक्रं ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि सुवर्णरत्नकजसिंहासनं समर्पयामि हस्तयोः समर्पयामि पाद्यं पाद्यं समर्पयामि दिव्यदिलोकमण्डले शुद्ध आगमनीयान् समर्पयामि नामयामि अपवित्रपवित्रो वा सर्वावस्थाङ्गतो विवाह अस्मरेत् पुण्डरीकाच्च सभाभ्या मण्डलश्रुतिः अनन्तरं शुद्धागमनीयान् समर्पयामि मन्त्रयुग्मं समर्पयामि भूतपुण्ड्रं परिकल्पयामि सुवर्णयज्ञोपवीतं समर्पयामि ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य शायं पुरस्तादो आयस्य मग्नं परिमन्त्रितं ब्रह्मयज्ञोपवीतं पवितादमक्षतां समर्पयामि परिमलगन्धां धारयामि ॐ गन्धद्वाराम्बुरादर्शान्नित्यपुष्टान्तरीशिनी ईश्वरे सर्वभूतानां ताम्योपह्वयेष्टियं चूर्णं समर्पयामि धूमादिद्रव्याणि समर्पयामि सर्वाभरण अलङ्करणार्थमक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ॐ अचक्राय नमः ॐ विचक्राय नमः सुचक्राय नमः ॐ सूर्यचक्राय नमः ज्वालाचक्राय नमः ॐ महासुदर्शनचक्राय नमः प्रतिफलश्रेणिभीषणाय नमः ॐ परगुणस्तोमभूषणाय नमः ॐ जयधारणाय नमः ॐ जगदवस्थानकारकाय नमः ॐ निखिलदुष्कर्मकर्षणाय नमः ॐ निगमसङ्कर्मदर्शनाय नमः ॐ जय जय श्रीसुदर्शनाय नमः ॐ जय जय श्रीसुदर्शनाय नमः परिमलपत्रपुष्पाणि समर्पयामि सुमनसुधूपमाग्रामयामि समर्पयामि ओम धातादातृणां भुवनस्य जस्पतिर्देवगन्धनिदारमभिमादिशाहम् इमं यज्ञमस्मि नामापुरस्पतिर्देवापान्तेजमानन्यर्थात् वेदोक्तसवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि सर्वोपचारार्थं पुष्पाक्षतानि समर्पयामि अनजाज्ञानावाहनादि षोडशोपचारपूजय सुदर्शनः सुप्रीतः
ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్య రథా భగవతకర్మణ భగవతకర్మ కరిష్యామి. ఓం భగవానే సర్వోపస్థితి ప్రవృత్తి సజేజానపనః స్వార్థం బ్రహ్మవాదేన సజయ కళ్యాణతః గురుకళ్యాణ మహోత్సవాంగత్వేన నిర్విఘ్నతా ఫలసిద్ధ్యర్థేన అఖిల పరిజన పరిచ్ఛదాన్వితం స్వాత్మానం స్వయమేవ ప్రీతం కారయిష్యముపక్రమతే. ఓం భగవాన్ పవిత్రో వాసుదేవ పవిత్రో తత్పాదో పవిత్రో తత్పాదో జగో పవిత్రో చతుర్జగ సర్వజ్ఞ సర్వేశ్వర సర్వధర్షి సర్వధర్మషి ఆత్మా సమారాధయన్ అన్యోనాదిరంతః ఈతదురిత భయక్రోధః నిర్దోషః విష్ణో భగవాన్ దీర్ఘాయురస్దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవ కరోతి. పాణీయమస్తు శివం పాణీయం భగవాన్ వాసుదేవ కరోతి. అక్షరే రక్షణం శాస్తు అక్షర పదోకుశలం భగవాన్ వాసుదేవ కరోతి. సౌమ్యనస్య వస్తు సౌమ్యనస్యం భగవాన్ వాసుదేవ కరోతి. భగవాన్ వాసుదేవో వర్ధత. భగవాన్ సంకర్షణో వర్ధత. భగవాన్ రవిర్ణో వర్ధత. భగవాన్ నిరుద్రో వర్ధత. భగవాన్ పురుషో వర్ధత. భగవాన్ సత్యో వర్ధత. భగవాన్ అచ్యుతో వర్ధత. ఆనందో వర్ధత. భగవాన్ వాసుదేవ ప్రియత. భగవాన్ సంకర్షణ ప్రియత. భగవాన్ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుష సత్య అచ్యుత అనంత శాంతిరస్తు. ప్రియతాం శుద్ధయేస్తు వరో దేవో వాసుదేవోస్తు శుద్ధయే. సంకర్షణ శుద్ధయేస్తు ప్రద్యుమ్న శాస్తు శుద్ధయే. కేశవస్య శ్రీమన్నారాయణస్తదా మాధవ శుద్ధయే శాస్తు గోవింద శుద్ధయే తదా. విష్ణురస్మాద్యః శుద్ధయే మధుసూదనః. త్రివిక్రమా వామనశ్చ శ్రీధరశ్చాస్తు శుద్ధయే. తమేకాయన ప్రోక్తం పుణ్యాహం దీక్షితోత్తమే. వాదయిత్వా తద్విశ్వామాత్మానం ప్రోక్షయేత్ పునః. వాదయిత్వా ఓం పుణ్యాహంకల్పనోస్తు పుణ్యాహంకల్పనోస్తు. యత్పుణ్యం నక్షత్రమో భక్తుర్వేదోపవిధో రామేశ్వర్య భుదేతి నక్షత్రమణైతే సూర్యో గచ్చేత్ యత్ర జగన్నం పశ్యేత్ కుర్వేద యత్కారీశ్చ పుణ్యాః ఏవ కురుతే. సంకల్పిత ప్రకారేణ స్వస్తిం భవంతో ప్రభంతో కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి కర్మణే స్వస్తి. స్వస్తి నరేంద్రో వృద్ధశ్రవः స్వస్తి న పూషా విశ్వమేధాः హస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. సంకల్పిత ప్రకారేణ వృద్ధిం భవంతో ప్రభంతో కర్మజ్ఞా శపోయా స్విత్రః గర్భం దధిరే విలోకాస్తాన ఆపశ్యద్వశ్యోనా భవంతో. వ్యాసాగం రాజా వరుణో యాతి మధ్యే సత్యాతు దేవ పశ్యత్యనాః పావకాస్తాన ఆపశ్యద్వశ్యోనా భవంతో. వ్యాసాం దేవాది వికృణ్వంతి పక్షం యా అంతరిక్షే బహునా భవంతి. పృథివీం పయసోం దంత్య శుక్రాస్తాన ఆపశ్యద్వశ్యోనా భవంతో. నమాదిక్షుషా పశ్యతా పశ్చిమయాతనో వస్ప్రదత్వదం మే. ఆగం అగ్నిగం రక్షసదో హవే భోపయమచ్ఛాంగే వసమిదః. విప్రేణ సవేకసా బ్రహ్మమునే మహే. వైశ్వదేవీ పునతి దేవ్యాగాదే. భవ్యే స్తనవో గీతపృష్ఠాయ అమదంతస్తవదాభ్యేషు. శ్యామపదయోరయే వైశ్వానరో రశ్మిర్మా పునాదో. ప్రాణేనే శిరోమయో భూయాపృథివీ పయధాపయో విహే. యజ్ఞే మా పునీతా దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా. సహస్రకాలేన భగవాన్ పునంతు మా పద్యం పవిత్రో అధ్యాపకో హిరణ్మయో బ్రహ్మవిదో విదో బ్రహ్మపణే మహే. సహనావతతో సహనాభనక్తో సహవీర్యంకరమహే. తేజస్వినావతేతమస్తు ఆవిర్దిశామహే. ఓం శాంతి శాంతి శాంతిః. గృహీత్వా ఓం సహనా భవతు. సహ వీర్యంకరమహే. తేజస్వినావతేతమస్తు ఆవిర్దిశామహే. శాంతి శాంతి శాంతిః. సాధకస్తాదర్భాన్ గృహీత్వా తాన్ కరకోపరి అర్ఘ్యపాత్రం విన్యస్య. కరకజలం అర్ఘ్యపాత్రే నిక్షిప్య. అతః శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు అవిఘ్నమస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యాది సమృద్ధిరస్తు. ధాన్యాం బహిర్దేశే అనిష్టనిరసనమస్తు. ఆజ్ఞేయం యత్తావం తత్తది హతమస్తు. సంపదమస్తు సర్వధామనమస్తు. అదార్ఘ్యజలంకరకోటకేన
సంయోజ్య దేవో సంఘర్షణో మార్జయత దేవో అనిరుద్ధో మార్జయత శ్రీమన్నారాయణ మార్జయత ఓం సుజీవో హరినామలు సుజీనాగం సుజగంహిర మత్పరగం సుజభ్యః అగ్నిస్సు సోమృతమస్సు చర్మి ప్రస్సుతి కవిః దేవా పవిత్రేణ దేవ సహస్రధారేణ రాజావత్య పవిత్రం బ్రహ్మవిదో వదో భూతం సర్వసత్యావరణ సమేత్యా భాగవే భాగో పుణ్యా పునః యస్మరే పుండరీకాక్షం సదాభ్యంతర శుచిః ఆచార్యః అస్యాం సుపతితో ఓం శ్రీ ఆనందలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పాంచాత్మిక బ్రహ్మోత్సవ దీక్షయా చతుర్థదివసే సాయంకాలే తిరుకల్యాణ మహోత్సవాంగత్వేన రక్షాబంధన యజ్ఞోపవీతధారణ పూజాంశ్చ కరిష్యే ఇది సంకల్ప్య భగవతో బలేన భగవస్తే దశా కర్మణ భగవతు కర్మ కరిష్యామి భగవాన్ భగవన్ పుండరీకాక్ష కరిష్యే కౌతుకత్రయా మహోత్సవార్థం దేవే శారదం సంప్రసేదితామో ఓం శిఖాయ వశిదోం శ్రీం నవదాయ ఓం శ్రౌం నేత్రాభ్య కౌశిక ఓం సహస్రాయ వడో కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ పద్మ జల పాదాగ్రే గిరముద్రాం చ ప్రదర్శ అల్హార ముద్రాం చ ప్రదర్శ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరజతహిమాసం సమర్పయామి ఈశానాం జగదోశ్చమే గణపతే విష్ణు పరం ప్రేయసి నిత్యమానరసికాం రక్షాంతే సంవర్ధే మాలం కృతపాని పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాని గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నగైర్హిమాసం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆనలిందయోః పాద్యం సమర్పయామి త్రిముఖమండలే శుద్ధాచమర్యం సమర్పయామి సమర్పయామి అపవిత్రో సర్వాహస్తాంగతో వివాహానే పుండరీకాక్షం సమాజ్యాభ్యంతరస్తుతిః ఆచమర్యం సమర్పయామి సమర్పయామి ఊర్ధ్వపుండం పరికల్పయామి పరిమళగంధాం ధారయామి హరిద్రాగోళం సమర్పయామి కుంకుమాది పరిమళద్రవ్యాన్ని సమర్పయామి సర్వాభరణ అలంకరణార్థమక్షరాం సమర్పయామి పుష్పైః పూజయామి ఓం శ్రీదేవ్యే నమః శ్రీభూదేవ్యే నమః శ్రీనీలాదేవ్యే నమః శ్రీభోలాదేవ్యే నమః శ్రీఅనంతాయ నమః శ్రీగరుడాయ నమః శ్రీమతే విశ్వక్షేణాయ నమః శ్రీపరాంకుశాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమణయ నమః స్వాచార్యేభ్యో నమః పూర్వాచార్యేభ్యో నమః సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ధూపం సమర్పయామి కీర్తన ఓం మూర్ఖానం గురో రజంకుడియావైష్మ హర మృగాయ భాగవతో సమర్పయామి సమర్పయామి
నీరాజనం సంతుష్టాజమనీయాం సమర్పయామి వేదోక్తమండం ద్రపుష్పాంజలిం సమర్పయామి సర్వోపచారార్థం పుష్పాక్షతాని సమర్పయామి ఓం అమరాజిత మంత్రోచ్చారణ పూర్వకం చందనానులేపయేత్. జై గురుదత్త. స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో సకల దోషాలు, గ్రహ దోషాలు, దిష్టి దోషం తొలగేటువంటి ప్రధాన మంత్రాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అందరూ మంత్రం పూర్తయ్యేలాగా నమస్కారాన్ని ఎవరు పిలవకుండా ఇలాగే పెట్టుకొని మీ మనసులో మీ కులదైవం, మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే అనంతాయ ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి మంత్ర పఠనం మారుతుంది, వివాహం జరుగుతుంది. మనం నిశ్చితార్థం ఎలా చేసుకుంటామో అమ్మాయి మనదే అనిపించుకోవడానికి స్వామివారికి రక్ష అలా కడతాం. అంటే అమ్మవారు ఇద్దరు కూడా వివాహానికి స్వామిని చేసుకోవడానికి మేము సిద్ధము అని చెప్పడానికి కల ముహూర్తం ఆ రక్షాబంధనం. కాబట్టి ఇప్పుడు మనం ప్రధాన ఘట్టం వివాహంలో రక్షధారణ స్వామి చేతులతో మీ సమక్షంలో గోవింద స్మరణతో ఆ రక్షని స్వామివారికి ధరిద్దాం. అందరూ కూడా చూసి నమస్కరించుకోండి. జై గురుదత్త.
అమ్మవారికి కంకణధారణ జరుగుతుంది. స్వామి తరపున ఆచార్యుడు సమక్షంలో లక్షగా కట్టడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. భూమిదేవి అమ్మవారికి కంకణధారణ జరుగుతుంది. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారు వివాహానికి రక్ష కట్టుకోవడం సిద్ధమైన వేళ విశేషంతో వివాహంలోకి పూర్తిగా నిమగ్నం అవ్వడం అంటే ముహూర్తానికి గృహస్థాశ్రమాన్ని పొందడం. మన కాళ్ళకి మెట్టు పెట్టుకుంటాం కదా, అలాగే స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని 2 చేతులతో తాకి చూసి దూరం నుంచి లాగా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. గోవిందా గట్టిగా చెప్పాలి. గోవిందా స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో 3వ ఘట్టం వస్త్ర సమర్పణ. ఏంటి అంటే వధూవరులిద్దరు కూడా మనందరం కూడా స్వామి అమ్మవారి తరపున ఉన్నాం. పైన కూర్చున్న వాళ్ళందరూ స్వామివారి తరపున, కింద కూర్చున్న వాళ్ళందరూ అమ్మవారి తరపున. గ్రిప్పు మన చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలో గ్రిప్పు? అమ్మవారి తరపున ఉన్న వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ చెప్తే స్వామి యొక్క ఆడాలి. అవునా కదా? మన ఇళ్ళలో జరుగుతుంది కదా, మీరు చెప్పిందే వేదం. మంచిగా ఒక పట్టు చీర కట్టుకున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన వాళ్ళకి లొంగినట్టే. అది తీసిచ్చారంటే వాళ్ళ చేతిలో ఉందని అర్థం సంసారం అంతా. కాబట్టి మనందరం కూడా ఎవరి తరపున? అమ్మవారి తరపున. కాబట్టి ఇప్పుడు కళ్యాణోత్సవాలలో మన తరపున స్వామివారి తరపున అమ్మ స్వామివారికి వస్త్ర సమర్పణ జరుగుతుంది. వివాహ ముహూర్తంలో వధువు వాళ్ళు ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొని వచ్చి కూర్చుంటారు. ఇక్కడ మనం ముందే కట్టేసిన కొత్త బట్టలు, కానీ ఈ శాస్త్రం తరపున స్వామి మీద సమర్పించారు కాబట్టి అది చూడడం ద్వారా సగ దోషం మనకి తొలగాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా గోవింద నామస్మరణతో కార్యక్రమాన్ని నిర్వహించారు. గోవింద
స్వామివారి కళ్యాణోత్సవ భాగంగా మధుపరక కార్యక్రమం జరుగుతుంది. ఏ కార్యక్రమం? మధుపరకము. అంటే అంటే స్వామివారి కళ్యాణోత్సవంలో మధురు తీపి అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో పాలు, పెరుగు, నెయ్యి కలిపి స్వామివారికి నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మధుపరకం అంటారు. అంటే వివాహం ముందు మనకు వివాహం కుదిరిపోయిన తర్వాత మనందరం స్వీట్లు పంచుకుంటాం. దానికి ముందు ఏదో రిసెప్షన్లో డిన్నర్ అని చెప్పి సగ విధాల్లో అన్ని ఏర్పాటు చేసుకొని ఇస్తూ ఉంటాం. స్వామి కళ్యాణంలో ముక్కోటి దేవతలకి స్వామి తిన్న నైవేద్యాన్ని అందిస్తారు. దాన్ని మధుపరకం అంటారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి కలిపి స్వామివారికి దర్భతో, దర్భ అంటే చాలా పవిత్రమైనటువంటిది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి సంవత్సరంలో వస్తూ ఉంటాయి మనకు. ఎవరింట్లో అయితే దర్భ ఉంటుందో ఆ ఇంటి మీద గ్రహణం మీద పడినా కూడా ఆ దోషం ఉండదు అని చెప్తారు. దర్భకు అంత పవిత్రత ఉంటుంది. దానితో స్వామివారికి నైవేద్యం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా తిలకించాలి. గోవింద మధువాదారతాయతే మధుక్షరంతి సింధవః మాత్రే సంతోషదే మధునగ్రమదోషదే మధుమద్రాద్వే మధుంసదః పితా మంగళ నీరాజనం సమర్పయామి. మంగళ నీరాజనాంతరం శుద్ధాజమనీయాం సమర్పయామి. కలియుగం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి స్వామివారి కళ్యాణం జరుగుతూనే ఉంది. మరి ఈ డ్రామా మనం ఎందుకు వేస్తున్నాం? మిమ్మల్ని అడుగుతున్నారమ్మా. మరి ఈ డ్రామా మనం ఎందుకు వేస్తున్నాం? ఎప్పుడో జరిగిపోయిందని తెలుసు, రోజు జరుగుతుందని తెలుసు. మరి ఇప్పుడు మనం వేసేది ఏమంటారు? దీన్ని డ్రామా అంటాం. ఏమంటాం? డ్రామా. డ్రామా అంటే నాటకం అని కాదు. మనకి భగవత అనుగ్రహం కలగడానికి ఆయన ఎంచుకున్నటువంటి కార్యక్రమం శాస్త్రంలో చెప్పబడింది. ఒక్కొక్క పూజ చేయడం ద్వారా భక్తుడికి ఒక్కొక్క భాగ్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఒక్కొక్క భాగ్యం కలుగుతుంది. కళ్యాణం చేయడం ద్వారా కలిగేటువంటి భాగ్యం మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పచ్చు, నిర్మోహమాట లేకుండా, ఎవరు ఏమనుకోరు. కళ్యాణం చేయడం ద్వారా కలిగే భాగ్యం. ఇప్పుడు చెట్టి హోమం చేశారనుకోండి, రాజ్యయోగం కలుగుతుంది. నవగ్రహ శాంతి చేశారండి, పట్టిన దరిద్రం పోతుంది. అర్థమవుతుంది. లక్ష్మీ యాగం చేశారనుకోండి, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలా కళ్యాణం చేస్తే కలిగే యోగం తెలుసా మీకు ఎవరికైనా? ఇప్పుడే చెప్పండి, మళ్ళీ ఎదుర్కొంటారు లేచి చివరిదాకా. కాబట్టి ఆ విషయం మీకు చివరిలో చెప్తాం.
ప్రధానంగా ఏంటంటే స్వామివారికి మనం ఇప్పుడు కళ్యాణం చేస్తున్నాం అనేది ఎందుకంటే మనకి మోక్షం కలగడానికి. దేనికోసం? మోక్షం కలగడానికి. మోక్షం అనేటువంటిది 4 మార్గాల్లో ఉంటుంది. కలియుగంలో ఎంతో మంది దేవతలు ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి కన్నా గొప్ప ఎవరూ లేరు. అవునా కాదా? ఒక ఇంట్లో ఒక తండ్రి 12 మంది సంతానాన్ని కలిగాడు అనుకోండి, అందరూ కొడుకులే అనుకోండి, కానీ మనం ఆయన బతికిన రోజులు ఎవరు గొప్ప అనుకుంటాం చెప్పండి? తండ్రే గొప్ప. పిల్లలు ఏదైనా గొప్ప అవుతారా? అస్సలు కాదు. తండ్రి ఉన్నన్ని రోజులు తండ్రే గొప్ప. కాబట్టి మన అందరం కూడా కలియుగంలో ఆయన పిల్లలు. కలియుగం ఉన్నన్ని రోజులు ఆయన ఒక్కడే గొప్ప. కాబట్టి ఆయన్ని ఆరాధించినట్లయితే మనకి ఎంత భాగ్యం కలగాలో. భాగ్యం అంటే ఆరోగ్యము. ఏంటి ఆరోగ్యం? భాగ్యం అంటే డబ్బులు కాదు, భాగ్యం అంటే ఆరోగ్యం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వైకుంఠంలో వివాహం చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? వైకుంఠంలో వివాహం చేసుకున్నాడు. ప్రతి ఒక్క దేవతలు అంటే కొన్ని గుళ్ళల్లో ఆదాయం సరిగ్గా ఉండదు. అవునా కదా? అన్ని గుళ్ళల్లో బాగా రావాలంటే రాదు. అలాంటి దేవతలందరూ వైకుంఠంలో విష్ణుమూర్తి పడుకో ఉంటే కాస్త మా గురికి కూడా ఎంతో కొంత డబ్బులు కలిగించండి అని చెప్పి స్వామివారు అడిగితే స్వామి వెళ్ళి అమ్మవారికి చెప్పాలి. అప్పుడు అమ్మవారిని అనుకరించి ధనాన్ని ఆ గుడికి ఏర్పాటు చేయాలి. అది జరుగుతూ వస్తుంది. కానీ అటువంటి వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో లక్ష్మీదేవిని విడిచిపెట్టి కలియుగానికి వచ్చాడు. పుట్టలోకి వచ్చాడు. తెలుసా మీకు ఎవరికైనా? వెంకటేశ్వర స్వామి పుట్టలో ఆవిర్భవించాడు. ఎవరిని వదిలేసి వచ్చాడు? లక్ష్మీదేవిని వదిలించాడు. ఎందుకు వచ్చాడు చెప్పండి? వైకుంఠంలో ఎవరికి కష్టాలు లేవు. అక్కడ BMW కారుకి పెట్రోల్ పోయక్కర్లేదు, ఏసీకి స్విచ్ అయ్యక్కర్లేదు. అక్కడ అందరూ కూడా ధనవంతులే వైకుంఠంలో. కాబట్టి అక్కడ ఎవరికి కష్టాలు లేవు. కష్టాలు ఉండేది ఎక్కడ? కలియుగంలో. కలో వెంకట నాయక శాస్త్రం. నాయకుడు ఎవరు కలియుగానికి? వెంకటేశ్వర స్వామి. ఆయన లక్ష్మీదేవిని అక్కడే వదిలేసి కలియుగానికి వచ్చేసాడు. వచ్చి ఎక్కడ ప్రతిష్ఠ అయ్యాడు? తిరుమలలో ప్రతిష్ఠ అయ్యాడు స్వామివారు. బ్రహ్మాండ భార్యకి విలువ ఉండదు. అలాగే స్వామివారు అమ్మవారిని అక్కడ వదిలి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి ఎవరైనా? భక్తుల్ని సంరక్షించడానికి. దేనికి వచ్చారు? భక్తుల్ని సంరక్షించడానికి ఆయన అమ్మవారిని అక్కడ వదిలేసి కలియుగానికి వచ్చేసారు. అలా వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి కోసం మనం ఎంత తాపత్రయం చెప్పాలో చెప్పండి ఒకసారి. ఎంత తాపత్రయం స్వామి, ఎంత తాపత్రయం పంపించారు ఆయన. మనం అమ్మవారిని పక్కన విడిచిపెట్టి మరీ వచ్చారు అంటే ఆయన ఎంత గొప్ప మనసో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ డబ్బు మోజులో పడి దేవుడిని మర్చిపోతున్నాం. ఎవరి మోజులో పడి? డబ్బు మోజులో పడి. అందరంటే మీతో పాటు మేము కూడా అందరం డబ్బు సంపాదించాలి, డబ్బే మూలం అనుకుని భగవంతుని మనం కాసేపే ప్రాధాన్యపడుతున్నాం. దొరికినప్పుడే అవకాశం ఉపయోగించుకుంటున్నాం. మీకు అప్పుడు భగవంతుని పక్కన పెట్టి మన సుఖాలు, మన ఎంజాయ్, మన ఆనందాన్ని పొందుతున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? అంత లక్ష్మీదేవిని వదిలి వచ్చేసాడు. ఎందుకంటే నాకు భక్తులే ముఖ్యం, వాళ్ళ కష్టాన్ని తీర్చడమే ముఖ్యం. అప్పుడు అమ్మవారు తెలుసుకున్నారు, స్వామివారంతా దయకలిన హృదయం ఇంకెవరికి ఉండదేమో, ఆయన వదిలి వచ్చినా ఆయన్ని మాత్రం నేను వదిలి ఉండలేను అని చెప్పి అమ్మవారు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి హృదయంలో దాచుకునింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దైవానికి దగ్గర ఎన్ని పనులున్నా పక్కన పెట్టి భగవంతుడికి కనుక మనిషి తోడయ్యాడు అనుకోండి, లక్ష్మీదేవిని నువ్వు తీసుకురావక్కర్లే. ఆమె వచ్చి నీ యొక్క జోబీలో బీరువాలో ఖచ్చితంగా నిండు నూరేళ్ళు జీవిత కాలం ఉంటుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కలియుగంలో ధర్మ సత్యం ఇది. వెంకటేశ్వర స్వామి అంత వాడే భక్తుల కోసం లక్ష్మీదేవిని విడిచి వచ్చాడు. మనం కూడా ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నా, ఏదైనా దేవాలయాల్లో పుణ్యాన్ని ఒకటి మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అందరూ డబ్బులు అయితే ఇచ్చుంటారు కదా, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలంటే కొన్ని లక్షలు కావాలి. కానీ మనం దీంట్లో కేవలం ఒక పాత్ర పోషిస్తున్నాం. ఆ పాత్ర పేరు పుణ్యం సంపాదించుకోవడం. ఏం పేరు? పుణ్యం సంపాదించుకోవడం. ఎవరో అన్ని తెచ్చుంటే ఇక్కడికి వచ్చి మనం చేసుకుంటున్నాం అంటే అనుగ్రహం ఏంటో తెలుసా నీకు? ఆయన నీ పట్ల విశ్వాసం చూపిస్తున్నాడు. ఎవరు ఆయన? వెంకటేశ్వర స్వామి. నువ్వు 10 రూపాయలు ఇచ్చుంటే 10 రూపాయలకి విగ్రహం రాదు, పూలమాల రాదు. నువ్వు 100 రూపాయలు ఇచ్చుంటే 100 రూపాయలకి పూలమాల రాదు. కానీ ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి మోక్షాన్ని సంపాదించే భాగ్యం మనకు కలిగిందా లేదా? ఖచ్చితంగా కలిగింది. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం నీకు తోడు ఉన్నవాడు ఎవరైనా అంటే గోవిందుడు ఒక్కడే.
పూజ చేయకుండా పునస్కారం చేయకుండా భగవంతుడు అనుగ్రహం కలగదు. గుర్తుపెట్టుకోండి. స్వామి నేను ఇంట్లో భగవంతుని ధ్యానిస్తుంటాను, ఆఫీస్కి వెళ్ళినా గోవింద అంటాను అంటే ఆయన నీకు రాడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక ఇల్లు ఉంది, ఆయనకంటూ పూజ చేసేటువంటి పూజారు ఉన్నాడు, వాళ్ళకే శక్తి ఉంటుంది, అక్కడే ఎక్కువగా భక్తి శ్రద్ధ ఉపయోగించేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి? దేవాలయాల్లో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒక గురువు గారు ఒక మంగళవాడిని పిలుస్తారు. ఎవరిని? మంగళవాడిని. వాడు గుండు కొట్టించుకోవడానికి అని చెప్పి ఆయన అలా కూర్చొని ఒక మంగళవాడు గుండు కొడుతూ ఉంటాడు. బాగా స్వామి కలియుగంలో చాలా పాపాలు ఎక్కువైపోయాయి, భగవంతుడు ఏం చేస్తున్నాడో ఒక కష్టం కూడా తెలియలేదని ఆ మంగళవాడు బ్రాహ్మణుని అడుగుతున్నాడు. ఎవరిని? బ్రాహ్మణుడని. సరే మంగళవాడు ఏమంటే, ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే నువ్వు బాగా ఉన్నగా నాకు గుండు కొట్టేసి సాయంత్రం 5 గంటలకి నువ్వు నాతో పాటు వాకింగ్కి వెళ్తాను, నువ్వు కూడా రా, ఇద్దరు కలిసి వెళ్దామని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి 5 సమయం అయిపోతుంది. చక్కగా ఇద్దరు కలుస్తారు, వెళ్తూ ఉంటారు. ఒరే నువ్వు మంగళవాడివే కదా, చక్కగా ఎంతో మంది బొచ్చు నిండుగా పెరిగిపోయింది, సగం మంది గడ్డాలు మీసాలు పెంచుకొని పక్కన వెళ్ళే వాళ్ళు కూడా భయపిస్తున్నారు, అంత దారుణంగా ఉన్నారు, నువ్వు పోయి వాడిని గుడ్డు కొట్టచ్చు కదా, వాడిని శుభ్రంగా అలంకరించచ్చు కదా అంటారు. ఎవరంటారు అన్నమాట? బ్రాహ్మణుడు మంగళవాడుతూ ఉంటారు. వాడి వెంటనే ఏమంటాడో తెలుసా? అయ్యి బాబాయ్ నాకు పోయేది ఉందండి, వాడు నా దగ్గరికి రావాలి, నా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఆ తర్వాత నేను వాడికి గుండు కొట్టాలి. అలా ఏం చేయకుండా నేను ఎందుకు కొడతాను, నాకేం అవసరం, నువ్వే మంగళవాడి వాళ్ళని ఆలోచన ఉంటే మహావిష్ణువు నీకు ఎన్ని ఆలోచనలు ఉంటాయిరా, వాడు నా గుడికి రావాలి, నా ఉండిలో డబ్బులు వేయాలి, నన్ను వేడుకోవాలి, అప్పుడే నేను వాడికి ఆ కోరిక తీరవాలి అని కలియుగంలో చెప్పబడింది. కాబట్టి మన మోక్షం మన ఇంట్లోనే జరుగుతుంది అనుకున్నదంతా మన అదృష్టం మన చుట్టూలోనే. అదృష్టం నీకు భగవంతుడు ముందే రాసుంటాడు, దాన్ని ఎవరు కాదన్నా. కానీ అది పూర్తిగా అనుభవించాలంటే దైవ శక్తిని నువ్వు పొందాలి. కాబట్టి కళ్యాణోత్సవ భాగంగా మీ అందరికీ కళ్యాణం పూర్తయ్యే లోపల అనుగ్రహం దక్కాలని చెప్పి మేమందరం ఇంకా మంత్రాన్ని భగవంతుడికి అందేలాగా చేసి ఆ యోగాన్ని మీకు కలిగించేలాగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి ప్రవరులు అంటారు, అంటే అమ్మవారి యొక్క కులనామ గోత్రాలు, స్వామివారి యొక్క కులనామ గోత్రాలు ఉంటాయి. అది తెలుసుకుని అప్పుడు కులదేవి కథానికి వెళ్దాం. అందరూ కూడా గట్టిగా గోవింద నామంతో మొదలు పెట్టండి. గోవింద, గట్టిగా గోవింద. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. బ్రహ్మణే ఆదినారాయణాయ పరబ్రహ్మ అంతర్యామి యచ్ఛావతార మంచారుషేయ ప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భవాయ నారాయణ నామధేయాయ పరాయ. శ్రీమన్నారాయణుడు అనేటువంటి మన స్వామివారు అచ్యుత గోత్రంలో పుట్టారు. ఏ గోత్రంలో? అచ్యుత గోత్రంలో పుట్టారు. కాబట్టి ఇప్పుడు స్వామివారు అచ్యుత గోత్రంలో పుట్టి వివాహానికి వాళ్ళ తాత ముత్తాతలందరినీ ఒప్పించుకొని అమ్మవారిని చేర్చడానికి వెళ్తున్నారు. అలాగే అమ్మవారి యొక్క కులగోత్ర నామాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. మొదటిగా శ్రీదేవి అమ్మవారిది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. విశ్వంభర నిరాకార సాకార త్వయాభిషేక ప్రవరాన్విత భాగ్యగోత్రోద్భవే విశ్వంభర శర్మణో నత్రే రత్నాకర శర్మణః పౌత్రే క్షీరార్ణవ శర్మణః సంకల్పపుత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వేదాధ్యాయినే విశ్వంభర నిరాకార సాకార త్రయాభిషేక ప్రవరాన్విత భాగ్యగోత్రోద్భవే సాక్షాత్ లక్ష్మీ స్వరూపే. శ్రీదేవి అమ్మవారిది సౌభాగ్య గోత్రం. ఏ గోత్రం? సౌభాగ్య గోత్రం. శ్రీదేవి అనేటువంటి పేరుకి అర్థం తెలుసా? శ్రీయే దేవత. ఏంటి? శ్రీయే దేవత. ఒకరు కలెక్టర్ అయ్యాడండి, ఒకరు మంత్రి అయ్యాడండి, ఒక మినిస్టర్ అయ్యాడు, ఒకరు సీఎం అయ్యాడు. ఎవరి వల్ల అయ్యాడు? ఒక తల్లి జన్మిస్తే అయ్యాడు. ఒక తల్లి అది ఒక జన్మనిస్తే వాడు ఆ స్థితికి వచ్చాడు. కాబట్టి ఎంత గొప్పవాడైనా తల్లిని నమస్కరించబడాలి, తల్లిని పూజించబడాలి. అప్పుడే వాడికి
పూర్వజన్మ సుకృతమైనటువంటి అదృష్టం ఏర్పడుతుంది. జీవితకాలం కూడా సుఖ సంతోషంగా అభివృద్ధి కలుగుతాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని మనం చెప్పుకొని సౌభాగ్య గోత్రం కింద అమ్మవారికి చెప్పబడ్డాం. ఇప్పుడు భూదేవి అమ్మవారి ప్రపంచం చెప్పుకున్నా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భూదేవి అమ్మవారిని చెప్పుకున్న భూదేవి అమ్మవారి గోత్రం లావణ్య గోత్రం. ఏ గోత్రం? లావణ్య గోత్రం. స్వామివారి అచ్యుత గోత్రం కింద ఇటు సౌభాగ్య గోత్రం, లావణ్య గోత్రం లేనటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురు కన్యని ఇచ్చి స్వామివారికి ఇప్పుడు కళ్యాణోత్సవ భాగంలో వరపూజాది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవిందా आचार्यः प्राणानां जाति पूर्वोक्त संकल्पित प्रकारेण एवं मन विशेष विशिष्टायामस्यां सुरदितौ ओम श्री लक्ष्मी वेंकटेश्वर स्वामिनः वरपूजांश्च करिष्ये कल्याण महोत्सवं तत्मेरा श्री वेंकटेश्वर स्वामी స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో కన్యాదానం మొదలవుతుంది. ఏంటి కన్యాదానం అంటే ఇప్పుడు దాకా పెంచుకున్నటువంటి అమ్మాయిని ఇంకొక అబ్బాయికి అప్పచెప్తున్నారు తల్లిదండ్రులు. ఇది ప్రధానమైన ఘట్టం. ప్రపంచంలో 16 యాగాలు ఉంటాయి. ఎన్ని? 16 యాగాలు. హోమాలు కాదు, 16 యాగాలు. ఆ యాగాలన్నీ ఒక్కసారిగా చేసిన పుణ్యం వచ్చేటువంటి కార్యక్రమం ఏంటంటే కన్యాదానం. ప్రపంచంలో బాధపడాల్సిన వాళ్ళు ఇద్దరు. ఎవరు చెప్పండి? ఒకటి ఆడపిల్ల లేనివాడు, ఆడపిల్ల లేనివాడు. 2 అల్లుడు మంచివాడు కాదు. ఎప్పుడు రెండోది వచ్చినటువంటి మనం ఇచ్చిన అల్లుడు మంచివాడు కానప్పుడు ఒకసారి బాధపడాలి. రెండోసారి మనకు అమ్మాయి లేదు అని ఒకసారి బాధపడాలి. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట చెప్పింది, కన్యా కనక సంపన్న
కనకాభరణేర్యుత దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణులోక జిగీషయ. పొరపాటున ఈ జన్మలో నువ్వు చాలా ఎక్కువ పాపం చేస్తుంటే మరొక జన్మలో నీకు వచ్చే గతి ఏంటంటే కాలో చెయ్యో ముక్కో మూతో వంకరగా పుట్టడం. అంటే అంగవైకల్యంతో శరీరాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అది కూడా మనకు పాపాన్నంతా వదిలేసి పుణ్యాన్ని మనకి చేయగట్టుకొని ఇంకొక జన్మ లేకుండా వైకుంఠంలో ఉండిపోవాలంటే ఏం చేయాలి? కన్యాదానం చేయాలి. కన్యాదానం చేసి ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళకి ఇంకా మరొక జన్మ అనేది ఉండదు. వాళ్ళు విష్ణు సాహిత్యం పొందుతారు. ఏం పొందుతారు? విష్ణు సాహిత్యం. అంటే అర్థం ఏంటంటే ఇంకా వాడు ప్రాణం విడిచిన తర్వాత వాడి వైపు అభివృద్ధి ఉంటుంది. అవునా కదా? కన్యాదానంతోనే వంశాభివృద్ధి ఉంటుంది. అలా కన్యాదానం కనుక అమ్మాయి లేకుండా అబ్బాయితో వివాహం చెయ్యాలి, అబ్బాయిలు ఉన్నవాడే అనుకుంటే ఏం చేయాలంటే ముందే ఏదైనా దేవాలయానికి వెళ్ళి శ్రీనివాస కళ్యాణం చేసి అమ్మవారి తరపున వాళ్ళు ఉన్నట్టుగా స్వామివారికి అమ్మవారిని కన్యాదానం చేసిన తర్వాత వాళ్ళు అబ్బాయికి వివాహం చేయాలి. ఇది శాస్త్రం చెప్పబడి. ప్రతి ఒక్కరికి భగవంతుడు రెండు విధాలుగా ముడిపెట్టాడు. ఒకటి ఇలా చెప్పచ్చు, రెండు అలా చెప్పచ్చు. కాబట్టి మనందరికీ ప్రతిదానికి మన హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక రెమెడీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు స్వామివారి కన్యాదానం జరుగుతుంది. అమ్మవారిని అప్పగిస్తున్నా అందరూ నమస్కారం చేసుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారి శ్లోకాన్ని పలికిస్తారు. ఆ శ్లోకం పలకండి ప్రతి ఒక్కరు కూడా. కన్యా కన్యా కనక సంపన్న కనక సంపన్న కనక విష్ణులోక జిగీషయ జిగీషయ కన్యా కన్యా కనక సంపన్న కనక సంపన్న కనక కనక హరణైర్యుత భరణేర్యుత దాస్యామి దాస్యామి విష్ణవేతుభ్యం విష్ణవేతుభ్యం విష్ణులోక విష్ణులోకే జిగీషయ జిగీషయ కన్యాయే జాగృతో భూయాత్ కన్యాయాం దేవపాశ్వదుః విశ్వంబర సర్వభూత సాక్షమ్య సర్వదేవ మనస్య ప్రధానేయ అదశాంత్యం ప్రజస్తమయా కన్యాం సాలంకారం శ్రీరాయ సుదేవతే ప్రజోహం ప్రజస్వామి సర్వకామార్థ సిద్ధయే పుణ్యార్థం సారగ్రామ హిరణ్య గోభూధారాని కరిష్యే సంకల్ప్య ఓం విష్ణోర్ణకం వీర్యాని ప్రబోధయ పార్థివాని భవే రజాగం శయో అష్టభాగరుత్తరగం సలస్తం విచక్రమాణస్త్రేదోర్గాయో విష్ణో విష్ణు పృష్ఠమసి విష్ణు నక్షత్రే విష్ణు శివసి విష్ణు స్నామసి విష్ణవే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్. లక్ష్మీ రమణ గోవింద స్వామివారికి అమ్మవారిని ఇచ్చి కన్యాదానం మనం చేయడం జరిగింది. కన్యాదానాన్ని దేని మీద చేశారు చూసారు మీరు అందరూ? దేని మీద చేశారు? కొబ్బరి బోండం మీద చేశారు. దాన్ని సంస్కృతంలో పూర్ణ ఫలము అంటారు. ఏమంటారు? పూర్ణ ఫలం. స్వామి మా ఇంట్లో చిడిచిడిగా ఉంది, మేము గొడవలు పెట్టుకుంటున్నాం, లేకపోతే మాకు మనశ్శాంతి లేదు, వచ్చిన డబ్బు నిలబడలేదు, ఉంటాడు కాబట్టి వాడు కూడా మనం బాధలు పడుతూ ఉంటాం. అలాంటి బాధల నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో కూడా పూర్ణ ఫలం ఒకటి ఉండాలి. ఏముండాలి? పూర్ణ ఫలం. మా ఇంట్లో 50 సవర్ల బంగారు ఉంది, 20 పట్టు చీరలు ఉన్నాయి అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా ఒక పూర్ణ ఫలం కనుక ఉంటే 50 సవర్ల బంగారు తాకడ పెట్టకుండా ఇంట్లోనే ఉంటుంది. ఆ ఫలం ఉండడం ద్వారా అంటే ఆ ఫలానికి అంత శక్తి ఉంది. అది ఎలా ఉండాలంటే 11 రోజులు దేవుడి ఇంట్లో పూజించి తర్వాత మన గుమ్మం ముందు కానీ వీరులాగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? 11 రోజులు మనం పెట్టిన దీపమే దానికి పూజ. అది అక్కడ పెట్టి తర్వాత దేవుడి ఇంట్లో కానీ గుమ్మం దగ్గర కానీ బీరువాల ఆ పూర్ణ ఫలాన్ని ఉంచుకుంటే ఆ ఇల్లు అంత సౌభాగ్యకరంగా ఉంటుంది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో కూడా కన్యాదానం పూర్ణ ఫలం మీద చేయబడిందంటే పూర్ణ ఫలానికి ఎంత పుణ్యం ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు కన్యాదానం జరిగింది. తర్వాత ఇప్పుడు మంగళ అష్టకాలు అని 8 శ్లోకాలు మంగళకరమైనటువంటి శ్లోకాలు చెప్పి ఆ తర్వాత హిరణ్య గోపు దానాన్ని కలిసి అన్నట్లుగా
భగవంతుడికి అమ్మవారి తరపున ఏ కట్న కానుకలు ఇచ్చారో మనం చెప్పుకొని తర్వాత అమ్మవారికి మాంగళ్య ధారణ ఉంటుంది. అందరూ కూడా తనవి తీరా చూసి తరయించండి. గోవిందా ఓం తదేవ నారాయణ ధ్యాన సావధాన. ఒకేసారి అలానే సాపేయాలి. నేను చెప్పినప్పుడు అంటే శ్రీకంఠద్రపుండరీక హనుమగ్రీష్మాంబరీశోద్భవ విభీషణ కుర్వంతు శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన పాంచాలి గణ సంభవశరమణీ సీతా శశి రోహిణీ సమస్తదేవ జగన కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ఆత్మం భాగవతం భవిష్యదవలం వారాహకందారుణం బ్రాహ్మీం వైష్ణవమామనేశచరితం శ్రీనారదీయం శుభం. బ్రహ్మాండం శివగోర్మగం చ విలసత్యేతత్పురాణానినః కండే జమకానిమాత్యమహిషం కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన భోజస్య కలింగలంగలకాశ్మీర భోజామరుః సౌరీరసౌనాష్టకః సమస్తదేవదగణ కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన గాయత్రీ భువనాశరీ గుణవతీ కన్యానదీ గోమతీ కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన చింతామణి సర్వదా శాస్త్రాన్ని కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన బృహస్పతి నందన నక్షత్రాన్ని దోషపతి కుర్వంతు మాన్ మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ఇప్పుడు మనం సావధాన సుమహూర్తే సావధాన సులగ్ని సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం చెప్పుకున్నాం. మనం మనుష్య జన్మ ఎత్తిన తర్వాత భగవంతుడు ఎప్పుడు తోడుంటాడో తెలుసా మీకు ఎవరికైనా? ఒక మనిషికి తోడుంటాడు కదా భగవంతుడు ఎప్పుడు దాకా ఉంటాడు. తల్లి కడుపులో బిడ్డ ప్రారంభమైనప్పటి నుంచి తిరిగి బయటకు వచ్చి నీకు ఒక గట్టి ఖ్యాత అరుపు అంటారు బిడ్డ బతుకున్నాడు అనడానికి.
అరుపు ఇచ్చేంత వరకు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పటి వరకు? కడుపులో పిండం తయారు చేసి బయటకు వచ్చి నీకు ఒక అరుపు అంటే నువ్వు బతుకున్నావురా నా వల్లే జీవుడా అనిపించేంత వరకు నీకు తోడు ఉంటాడు. ఆ 9 నవమాసాలు అప్పుడే భగవంతుడు తోడుంటాడు. భగవంతుడు తోడు ఉండబట్టే నాలాగా నువ్వు లేవు, నీలాగా నేను లేవు. అలా లేకపోబట్టే పాపాలు జరగకుండా ఉన్నాయి. అవునా కదా? ఒకే ఇంట్లో ఒకే అన్న తమ్ముడు ఇద్దరులాగా ఉంటే, ఒకే ఇంట్లో ఒకే భార్య ఇద్దరులాగా ఉంటే ఎవరు భార్య ఎవరు, ఎవరు తమ్ముడు ఎవరు? కాబట్టి భగవంతుడు ఒక రూపాన్ని మార్చగలిగేటువంటి వాడు భగవంతుడు ఉన్నాడు అని నిదర్శనం అదొక్కటే. నీకు ఏది నిదర్శనం కావాలి? భగవంతుడు ఉన్నాడు అనడానికి. ఒక తల్లి కదా ఇతన్ని కలిగింది, ఆ భర్త భార్య భర్తలు కలిసే కదా ఇతన్ని కన్నారు. మరి ఎందుకు ఒకలా లేదు? అది భగవత్ సత్యం. అది ఒక్క విషయం. నేను ఎవరైనా భగవంతుడు ఉన్నాడా ఇప్పుడు కొట్టండి చెప్పట్లు. ఆయనకి ఎందుకంటే భగవంతుడు ఉన్నాడా నేను ఎవరైనా అడిగారనుకో, అరే మొద్దు నీ ఇంట్లో మీ అమ్మను అడుగు, మీ నాన్న అడుగు, కనీసం వాళ్ళిద్దరే కదా, మరి వాళ్ళలాగా నువ్వు ఎందుకు లేవో చెప్తే ఆ రూపాన్ని తిప్పేవాడు భగవంతుడు అని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి మనందరం కూడా భగవంతుడి యొక్క దాసులం. ఆ భగవత అనుగ్రహం చేత ఇప్పుడు ఏం చెప్పబడ్డాం? ఈయన కళ్యాణం కోసం అష్టదిక్పాలకు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మాగ్ని, యమమునులు, పంచభూతాలు సిద్ధమై సావధానం సుముహూర్తే మేమందరం కూడా వేచి ఉన్నాం. కాబట్టి మీరు తొందరగా లక్ష్మీనారాయణుడు ఒకటై వివాహం చేసుకుంటే లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా ఈ కళ్యాణంతో ఆ శక్తిని మేము పొంది ఆ యొక్క వరాన్ని భక్తులకు అందిస్తామని చెప్పబడేటువంటి సుముహూర్తమైనటువంటి మంత్రాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు కళ్యాణోత్సవ భాగంగా మాంగళ్య ధారణ, గుడజీవిత పూజ జరిగి అమ్మవారికి మాంగళ్య ధారణ జరిగేటువంటి సమయం ఆసన్నమైంది. అందరూ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకొని గోవింద అనేటువంటి పదంతో ప్రారంభం చేద్దాం. గోవింద గోవింద. ఆచార్యః ప్రాణానాయం च पूर्वोक्त संकल्पित प्रकारेण एवं वर विशेषण विशिष्टायाम् अस्यां सुरतितो वंशी आनंद लक्ष्मी समेत श्री वेंकटेश्वर स्वामिनः तिरुकल्याण महोत्सवांगत्वेन गुरुदेवक मांगल्य पूजांश्चकरिष्ये इति संकल्प्य ओम मांगल्य देवताभ्यो नमः लक्ष्मी नारायण नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाधये प्रसीद प्रसीद सकल सौभाग्यवृन्दे ओम ह्रीं ह्रीं श्रीं जगत्प्रसूत्यै श्री महालक्ष्मी नमः स्वाहा।